ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలమైన కాలం. ఒక కొత్త నిర్ణయం తీసుకోవలసిన కాలం. నూతన వ్యాపారాలకు ఆలోచన చేస్తున్నవారు ఈరోజు ఆ దిశగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉన్నా ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. వీలైతే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడంతో రోజు ప్రారంభించడం చాలా మంచిది. ఈ రాశివారికి ఈరోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఈరోజు మీకు అనుకూలమైన రంగు తెలుపు. లక్కీ నంబర్ 9. ఉల్లాసమైన రోజు. ఎటు చూసినా అనుకూలమే. ఏ పని చేయాలన్నా చాలా అనుకూలమైన కాలమని చెప్పొచ్చు. ఈ రాశి వారిపై ఈరోజు శుక్రుడి అనుకూల దృష్టి ఉంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. కొత్త అవకాశాలు పొందే అవకాశం. కుటుంబంలో ఉల్లాసకర వాతావరణం ఉంటుంది. మిష్టాన్న భోజన సౌఖ్యం ఉంది. సంతానం గురించి ఒక శుభవార్త వింటారు. దుర్గాదేవి ఆరాధన మీకు కలిసి వస్తుంది. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నెంబర్ 3. ఎప్పటినుండో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం. ఎవరితో వాగ్వివాదాలు వద్దు. భాగస్వామితో అస్సలు వద్దు. ప్రైవేట్ ఉద్యోగులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. వీలు కాకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అన్ని శుభాలు జరగడానికి అవకాశము కనిపిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అలాగే లక్కీ నెంబర్ 8. అన్ని విధాలా అనుకూలం. ఈరోజు ఆకస్మిక ధనయోగం ఉంది. అనుకోకుండా జరిగే ఒక పని వల్ల చాలా అనుకూల ఫలితాలు, అద్భుతాలు జరిగే సూచన ఉంది. మనసులో అనుకుంది ఎవరితోనూ పంచుకోవద్దు. మీకు అనిపించింది మాత్రం చెయ్యండి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్ వైట్. లక్కీ నెంబర్ 9. మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభించే రోజు. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఒక గొప్ప రోజు. కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్, సినిమా రంగాలవారికి అనుకూలం. గురుబలం వల్ల అనుకూలతలు ఎక్కువ. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఒప్పందాలకు అనుకూలం. భూములు కొనుగోలు అమ్మకాలకు సరైన సమయం. ముఖ్యమైన సూచన మీరు ఈరోజు స్పెక్యులేషన్ జోలికి వెళ్లకండి. వీలైతే విష్ణు సహస్రనామం పఠించండి. లక్కీ కలర్ పసుపు. లక్కీ నెంబర్ 11. ఆరోగ్యంపై దృష్టి అవసరం. చిన్న విషయాలకు ఆందోళన వద్దు. మీకు ఒక సమాచారం ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిత్రుల మధ్య విభేదాలు తొలగిపోయి రోజు. అప్పుడు మాత్రం ఇవ్వవద్దు. ప్రమోషన్ కోసం ఎదురుచూసే ఉద్యోగులకు ఒక స్వీట్ న్యూస్ వచ్చే అవకాశం. అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశం. మంచి జీవనశైలి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆఫీసుల్లో మీకు గౌరవం లభిస్తుంది. ఈ వారం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అధిక లాభాలు ఉంటాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. శివారాధన మీకు అదృష్టాన్ని ఇస్తుంది. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నెంబర్ 6. జీతాల్లో పెరుగుదల కనిపించే అవకాశం. ఇన్వెస్ట్మెంట్లపై మంచి లాభాలు ఆర్జించే సమయం. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగే సమయం. విహారయాత్రలకు సరైన సమయం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపార ఉద్యోగాల్లో పోటీదారులపై ముందంజ. మీ మాటకు ఎదురులేదు అనిపించే కాలం ఈరోజు మీకు. గణపతి ఆరాధన మీకు అదృష్టాన్ని ఇస్తుంది. లక్కీ కలర్ ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే కాలం. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే సూచన ఉంది. వ్యాపారాల్లో ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. జూదం జోలికి పోవద్దు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు, బంగారం కొనడానికి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కానీ జాగరూకత చాలా అవసరం. శివారాధన ఈ రాశివారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. లక్కీ కలర్ ఎల్లో. లక్కీ నెంబర్ 11. విద్యారంగంలో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలను తెలివిగా పరిష్కరించండి. ఏదో ఒక విధంగా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు మంచి కాలం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రైవేట్ ఉద్యోగులకు పురోగతికి అవకాశం. గణపతి పూజ మీకు అదృష్టం కలిగిస్తుంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు. లక్కీ నెంబర్ 9.
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అమలు చెయ్యటానికి ప్రయత్నించండి. విజయం మీదే. రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులకు చాలా అనుకూలం. గురు బలం చాలా అనుకూలంగా ఉంది. బుద్ధి బలంతో కార్యాలు చక్కబెడతారు. మంచి మంచి డీల్స్ చేసుకోవడానికి చాలా శుభం. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. వెంకటేశ్వరస్వామి గుడిలో తులసి మాల సమర్పించండి. వీలు కుదరనట్టయితే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అలాగే లక్కీ నెంబర్ 6. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. స్నేహితులతో కాలం గడపడానికి మంచి సమయం. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం. కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. భూక్రయ విక్రయాలకు అనుకూలం. బంగారం కొనే అవకాశం ఉంది. ఈ రోజు నుండి మీ ఆరోగ్యం విషయంలో ఒక గొప్ప మార్పు సూచితం. సూర్యుడు శుభ దృష్టి వల్ల అనారోగ్య సమస్యలు తొలగే అవకాశం కనిపిస్తుంది. గణపతికి గరిక పూజ, దర్శనం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నెంబర్ 5. అనుకోకుండా ధనలాభం. విద్యార్థులకు ఒక మంచి రోజు. ఈరోజు ఏదో ఒక విధంగా భారీ మొత్తంలో డబ్బు చేతికందే సూచన కనిపిస్తుంది. అవకాశం అందిపుచ్చుకోవడానికి అలర్ట్గా ఉండండి. అనవసరంగా మీతో వాగ్వివాదానికి కొంతమంది ప్రయత్నిస్తారు. మీ పని మీదే అన్నట్టు ఉండండి. ఆఫీసుల్లో పనిచేసేవారు కేవలం వారి పనే దైవం అన్నట్టు పని చేసుకుని రండి. ఈరోజు డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టాలంటే 1-2 సార్లు చూసి చెక్ చేసి పెట్టండి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పిల్లల చదువు గురించి నిర్ణయాలకు అనుకూలం. వీలైతే విష్ణు సహస్రనామం పఠించండి. లక్కీ కలర్ తెలుపు, నీలం. లక్కీ నెంబర్ 7.